స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా శ్రీ గౌతమి డిగ్రీ కళాశాలలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు దేశ స్వతంత్రం కోసం చేసిన త్యాగాలు, ధైర్య సాహసాలు నేటి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. విద్యార్థులు మహనీయుల జీవిత చరిత్రలను తెలుసుకుని దేశభక్తి, సామాజిక బాధ్యతతో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి నాసన మణికుమార్, జిల్లా అధ్యక్షులు సాయాల కృష్ణార్జున్, నాసన శివాజీ, చీరాల మండల అధ్యక్షులు బక్కా మనోహర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తడవర్తి రఘునాథ్, పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో గౌతమి డిగ్రీ కాలేజీలో అల్లూరి సీతారామరాజు గారి జీవిత చరిత్ర మీద వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగినది. ఈ వ్యాసరచన పోటీల్లో యువకులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న వారిలో బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ వ్యాసరచన పోటీలకి సహకరించిన గౌతమి డిగ్రీ కాలేజీ యాజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. మీడియా మిత్రులకి, అదేవిధంగా పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఈ రోజున అల్లూరి సీతారామరాజు గారి యొక్క 129వ జయంతిని పురస్కరించుకొని గౌతమి డిగ్రీ కాలేజీ నందు ఆయన యొక్క జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని వ్యాసరచన పోటీలను నిర్వహించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ యొక్క యువజన విభాగమైనటువంటి భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా సంతోషం అని చెప్పుకోవాలి. ఎవరికైతే గత చరిత్ర తెలియదో ఆ చరిత్రను తెలియచేయాలి అనేటువంటి గొప్ప ఆలోచనతోటి ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఎవరైతే స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో వారి యొక్క చరిత్రను ఎప్పటికప్పుడు సమాజానికి గుర్తు చేయాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచనతోటి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అంటే ఏదైనా ఒక జాతికి మనుగడ ఉండాలి అంటే ఖచ్చితంగా ఆ యొక్క జాతికి తన యొక్క గత చరిత్రను, తన యొక్క ఘనమైన చరిత్రను కూడాను తెలుసుకొని ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ యొక్క జాతికి మనుగడ అనేటువంటిది ఉంటుంది. ఆ యొక్క ఆలోచనతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాము. రాబోయే రోజుల్లో అంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందంటే కేవలం ఒక కుటుంబం వలన, ఒక వ్యక్తి వలన, లేదా కొంతమంది వ్యక్తుల వల్ల మన యొక్క దేశానికి స్వాతంత్రం రాలేదు. ఈ యొక్క దేశానికి స్వాతంత్రం వచ్చిందంటే ఎన్నో లక్షల మంది తమ యొక్క ప్రాణాలను తునప్రాయంగా ఈ యొక్క దేశం కోసం అర్పించారు కాబట్టే మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. అందులో మనకి దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి, మన ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అయినటువంటి అల్లూరి సీతారామరాజు గారి యొక్క జయంతిని జరుపుకోవడం నిజంగా కూడాను సంతోషం అని చెప్పుకోవాలి. మరి ఆయన యొక్క జీవితాన్ని మనం వెంటనే గుర్తు తెచ్చుకోవాలంటే ధైర్య సాహసాలకి, త్యాగానికి ప్రతీక అని చెప్పుకోవాలి. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా దేశభక్తి ఉండాలి. దేశభక్తి అంటే ఏమిటి అనేటువంటిది అనేది మనం ఒకసారి ఆలోచన చేసుకున్నట్లయితే ఈ దేశంలో ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే ఆ యొక్క అన్యాయాన్ని మనం వ్యతిరేకించే విధంగా ఉండాలి. అవినీతి జరుగుతుంటే ఆ అవినీతిని మనం ప్రశ్నించే విధంగా ఉండాలి. అదేవిధంగా మన యొక్క పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి. మనం ఏ దేశంలో ఉంటామో ఆ దేశం పట్ల గౌరవం ఉండాలి. ఆ దేశంలో ఉండేటువంటి చట్టాలను మనం ఎప్పుడు కూడాను గౌరవించుకోవాలి. ఇటువంటిది ప్రతి ఒక్క వ్యక్తికి కూడాను దేశభక్తి అనేటువంటిది ఉండాలి అనేటువంటిది మా యొక్క భావన. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి గౌతమి డిగ్రీ కాలేజ్ యాజమాన్యానికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడాను పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. జై హింద్, జై భారత్.